ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు, కాని అతని దగ్గర పెద్దగా సంపద లేదు. అయినా అతను తన జీవితంతో సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం పొలానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక బంగారు గుడ్డు పెట్టే కోడి దొరికింది. అది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు, ఇక్కడేంటి బంగారం కోడి గుడ్డులా కనిపిస్తుంది? ఇది నిజంగానే బంగారు గుడ్డు పెట్టిందా, లేక నా కళ్ళకు మాయ కనిపిస్తుందా? ఏమో, నిజంగా బంగారు కోడిగుడ్డు పెడుతుందేమో. అలా అనుకుంటూ తను ఇక ధనవంతుడవుతాననే ఆశతో ఆ బంగారు గుడ్లు పెట్టే కోడిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య ఆ గుడ్డును అమ్మి కొద్దిగా ధనవంతుడవుతున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని జీవితం మారిపోతుంది. కాని కొన్ని రోజుల తర్వాత అతని మనసులో అత్యాశ పెరిగింది. అలా ఒకరోజు రామయ్య తన భార్యతో ఇలా అన్నాడు, ఈ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు మాత్రమే పెడుతోంది, కాని దాని కడుపులో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండొచ్చేమో. మనము ఈ కోడిని కోసి అన్ని గుడ్లను ఒకేసారి తీసుకుని అమ్మేద్దాం. అప్పుడు రామయ్య మాటలు విన్న వెంటనే అతని భార్య ఆందోళనతో ఇలా చెప్పింది, వద్దండి, అలా చేయకండి. మనకు రోజూ ఒక బంగారు గుడ్డు వస్తోంది కదా, అదే చాలదు. దయచేసి అత్యాశతో ముందుకు వెళ్ళకండి. అత్యాశతో ముందుకు వెళ్తే మనకు చివరికి ఏమీ మిగలకుండా పోతుందండి. కాని రామయ్య అత్యాశతో తన భార్య మాట వినలేదు. తర్వాత రోజు ఆ కోడిని తీసుకుని కత్తితో కోసేశాడు. ఆశతో కోడి కడుపు తెరిచి చూశాడు, కాని లోపల ఒక గుడ్డు కూడా లేదు. అది చూసి రామయ్య తలపట్టుకుని చాలా బాధతో ఇలా అన్నాడు, అయ్యో, నా అత్యాశ వల్ల రోజూ వచ్చే బంగారు గుడ్డును కూడా కోల్పోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? నా భార్య ముందే చెప్పింది, ఆమె మాట వినుండాల్సింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అలా రామయ్య బాధగా అనుకుంటూ ఉండగా వెంటనే అతని భార్య రామయ్య దగ్గరికి వచ్చింది. అతని పరిస్థితి చూసి చాలా బాధపడి ఇలా చెప్పింది, అయ్యో, మీరేం బాధపడకండి. నేను మీకు ముందే చెప్పాను, అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది. మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలండి. చూడండి, ఇప్పుడేమైంది? ఉన్నదింది పోయింది, ఉంచుకున్నది కూడా అయిపోయింది. సరే, ఏదో అయిపోయింది. ఇక నుంచైనా ఏ అత్యాశ లేకుండా మన జీవితాన్ని సాఫీగా కొనసాగిద్దామండి అని అంటూ చెప్పింది. ఆ రోజునుంచి రామయ్య తన తప్పును గుర్తించి ఇకపై అత్యాశ పడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, అత్యాశ ఎక్కువైతే చివరికి నష్టం మాత్రమే వస్తుంది. అందుకే మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.